వావ్! ఇంత బావుంటదా? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేనండి. చాలా బావుంది. ఏంటనుకుంటుర్రా? లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తది. అదే అండి గోధుమ రవ్వతో నేను ఉప్మా చేశా. నెక్స్ట్ లెవెల్ వచ్చింది. దాన్ని కాంబినేషన్ పల్లీ చట్నీ కూడా చేశా. చాలా బావుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఉల్లిపాయ కట్ చేసుకొని ఉంచుకోవాలి. పచ్చిమిర్చి కూడా. తర్వాత ప్యాన్ పెట్టి గోధుమ రవ్వ నూక వేసుకొని వేపుకోవాలండి బ్రౌనిష్ కలర్. తర్వాత ఒక బోన పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు సామాన్లు, పల్లీలు వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ రవ్వకి నేను 2 గ్లాస్ వాటర్ వేసుకున్న. తర్వాత సాల్ట్ వేసుకొని మరుగుతున్నప్పుడు గోధుమ వేసుకోవాలండి. తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి. పల్లి చట్నీ ఎలా చేసుకుందాం చూద్దాం రండి. ఫస్ట్ మనము మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసి పోపు పెడితే మనం పల్లి చట్నీ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కుదిరితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా. ఉంటాం అలా. బాయ్.